సీతక్క విషయంలో ఒకసారి ఆలోచన చేయాలి మీరే. సీతక్క ఒక ట్రైబల్ లేడీ, ఈరోజు కష్టపడి ఒక మాజీ నక్సలైటు, ఒక ట్రైబల్ లేడీ, ఆమె ఈరోజు మంత్రిగా ఉండడం జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది టీఆర్ఎస్ నాయకులు. ఇసుక మాఫియా ములుగులో ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. సీతక్కను ఓడగొట్టాలని చెప్పి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా, అవేవి వర్కౌట్ కాక ఈరోజు జరుగుతున్న తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చి సీతక్క మీద నిందలేస్తున్నారు. ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, మంత్రిగా ఒక మంత్రి పిఏగా ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అన్న ఇక్కడ నా లారీ పట్టుకున్నారు, నా బండి పట్టుకున్నారు అని చెప్పి ఫోన్ చేసి, సరే ఎవరో మనకు తెలిసిన వాళ్ళేమో కదా అని చెప్పి ఒక మాట చెప్పడన్నా తప్పేముంది? టీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు మంత్రులు రోడ్డు మీదకి వచ్చి లైవ్లో కూర్చోబెట్టుకొని ఇసుక డంపులు చేసుకుంటేనే దిక్కులేదు. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూడండి. సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నది 2018 నుంచి 2023 వరకు. ఎమ్మెల్యేగా ఉండే టైంలో ఎన్ని అక్రమంగా నడిపినటువంటి ఎన్ని కేసులు పెట్టించిందో ఒకసారి తిప్పి చూసుకోండి. మంత్రి అయిన తర్వాత సీతక్క నియోజకవర్గంలో ఉండేటువంటి ఎక్కడెక్కడైతే ఈ ఇసుక మేటలు ఉన్నాయో వాటన్నిటిని అక్రమంగా కొడుతున్న వాటన్నింటిని నిలిపివేసింది. కలెక్టర్లకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇది అవునో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కలెక్టర్ ఎక్కడెక్కడైతే అక్రమ నిల్వలు ఉన్నాయో వాటన్నింటినీ కొత్త జీవో ఏదైతే వస్తుందో ఆ జీవో ప్రకారం కొట్టిన వాళ్ళకు మాత్రమే, అక్రమంగా ఇసుక ఎవరు కొడుతున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపింది. కాబట్టి ఆ మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియా ఒక రకమైన ఈ విధమైన ప్రపగండా సృష్టిస్తూ ఉంది.